కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు ఏదైతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అరాచక పాలన ఉందో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, ప్రజలు అధైర్యంతో బతుకుతున్నారు, ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ఈ రోజున ఏదైతే రా కదిలిరా అని రాష్ట్రానికి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఈ రోజున మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటేనే, ఆయన ఆలోచన విధానాలు కరెక్ట్గా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది, ఆ సంసారాలు బాగుంటాయి. ఇంటి యజమాని కానీ కరెక్ట్గా లేకపోతే, ఆ యజమాని ఆలోచనలు కరెక్ట్గా లేకపోతే ఆ ఇల్లు గొల్లవుతుంది, ఆ సంసారాలన్నీ పాడవుతున్నాయి. ఆ విధంగానే మన రాష్ట్రంలో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం పైన అవగాహన లేదు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అనుభవం లేదు, అదేవిధంగా భవిష్యత్తు భావితరాలకు ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన లేదు, ముందు చూపు లేదు, ఏదీ లేదు. ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేశాడు. వచ్చిన తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని వనరులన్నీ దోచుకుంటూ, అదేవిధంగా ఆ దోచుకుంటున్నప్పుడు, వనరులు దోచుకుంటున్నప్పుడు, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఏదన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ అడిగితే కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇదే చూసుకున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే రేపు 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ రోజున మళ్ళీ ఆయన రావచ్చు ప్రజల దగ్గరికి. మీరు ఒకటే సూటిగా ప్రశ్నించాలి. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడమే కాకుండా ఈ రోజున ఉద్యోగ సంఘాలు, ఈరోజు ఉద్యోగస్తులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సుఖంగా లేరు. ఆయన వల్ల ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు, ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వస్తున్నారు. ఎవరు వస్తారో మీద కేసులు పెట్టి లోపలేయడం తప్ప ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క సమస్య పరిష్కారం చేయలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అనర్హుడని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున ఈ రాష్ట్రం అన్ని విధాలు కూడా ఈ దేశంలో చూసుకుంటే వెనకబడిన రాష్ట్రంగా తయారైపోయింది మన ఆంధ్ర రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన. ఈ రోజు వెనకబడిపోయింది. అందుకే చెప్తున్నా, ఈ రోజున ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం మళ్ళీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలి. ఈ రాష్ట్రం పైన అనుభవం, అవగాహన అన్నీ ఉన్న నాయకుడు, సంపద సృష్టించే నాయకుడు, అదేవిధంగా భావితరాల భవిష్యత్తు గురించి ఒక విజన్ తయారు చేసే నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎవరు ఉండాలన్నది నేను చెప్పే మాట కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ప్రపంచ దేశాలు మొత్తం చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన మాటే చెప్తున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాలు, మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కాదు, ప్రపంచ దేశంలో చెప్పుకుంటున్నారు. ఈ రోజు మనకి సంపద లేదని, వెనకబడిపోయామని చెప్పి అప్పులు తీసుకొస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు ఉంటే సంపద సృష్టిస్తాడు. ఆయన ఆలోచన విధానాలే, ఆయన అనుభవమే ఈ రాష్ట్రానికి ఆయనే పెద్ద పెట్టుబడి. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకి అందరికీ, మీ అందరికి కూడా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు 3 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ వస్తాడు. మన నవరత్నాలను ఇచ్చాడు, ఆ నవరత్నాలు పనిచేయలేదు. మళ్ళీ వస్తాడు. రేపు వజ్రాలు ఇస్తానని చెప్తాడు. వజ్రాలు ఇస్తానని చెప్పి అమెరికన్ డైమండ్స్ ఇచ్చేస్తాడు, మోసం చేస్తాడు. జాగ్రత్తగా చూసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి
నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పంతం నానాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. జనసేన ఇన్ఛార్జ్